ప్రజల్లోకి పోండి, ప్రజల్లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో ఉంటారు తొడుగు. ఇదంతా ఎవరెవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడదు. నేనేం వద్దాను, నేను ఎప్పుడు ఇట్లే ఉంటా. నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానని అన్నాను. నేను తప్పు చేయను. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఇదిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం. అమ్మాయిలు అంటే నాకేం రాదు. ఏదో పాపం కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్, హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్ము అది. ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా, కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో బర్రని ఏదో తగులుతుంది. ఆ పార్టీ నా పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ హూ ఆర్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదా? అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరిని చూసి ఎవరిని నమ్మి? నన్ను. నాకు 72 సంవత్సరాలు. నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి పిలిపించారు, ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, బంగారం చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు? దయచేసి రండి. ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన నుంచి స్ట్రైక్ చేస్తాడు. ముస్లిమ్స్ ఆడ పని చేయకూడదు. ఎంత దారుణమయ్యా. ఐఎమ్ వెరీ సారీ. మరి వాళ్ళని ఏమనాలా? ఇవన్నీ ఏమీ తెలియదు మీకు. మాట్లాడిందే. నేనంత నీచుడిని కాదు. నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. నన్ను, మా ఊరు, మా కాన్స్టిట్యున్సీ రెప్పలాగా చూసుకుంటారు. వాళ్ళ కుదరదు. ఎంత దూరమైన పోతా. ఏం కావాలి నాకే? పదవి కావాలి. ఈ పదవి కావాలి నాకే? అవును, జనం ఇస్తారా? మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో. ఎస్, అగైన్ దే విల్ గివ్ మీ ఇఫ్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్. చెప్తున్నా, 2 సంవత్సరాల లోపల తాడిపత్రి ఎట్లుంటుంది చూడండి. నేను మా ఊరి కోసం హైర్ నిసలు పనిచేస్తా. ఫ్లెక్సీ కానీ కాదు. నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గాళ్ళే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు. ఆవేశంలో, వయసులో పెద్ద, స్లిప్ ఆఫ్ ఏ టంగ్.
సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబ్బాయిలు చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. ఎస్, ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్.